నలుగురికి సరిపడా చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే మనము రెస్టారెంట్లో తెచ్చుకుంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకోవాలి. ఇది లెగ్ పీస్లైనా తీసుకోవచ్చు, లేదు అంటే మీరు బిర్యానీ పీసెస్ అయినా తీసుకోవచ్చండి. వీటిని బాగా చక్కగా వాష్ చేసేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. అలాగే ఒక 1 స్పూన్ కారపొడి వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 1/2 స్పూను చికెన్ మసాలా వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలండి. 2 ఇలాచీలు, అలాగే ఒక 5-6 లవంగాలు వేసుకోవాలి. అలాగే 2 చిన్న ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలను వేసుకోవాలండి. ఒక చిన్న బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూన్ ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక 2 పచ్చిమిర్చిని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక గుప్పెడు సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి. ఒక నిమ్మపండుని కంప్లీట్గా వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. మనం తీసుకున్న 1/2 కేజీ చికెన్కి ఒక చిన్న పెరుగు ప్యాకెట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకోవాలండి. ఇవి నార్మల్ రైస్ అయినా పర్లేదు, లేదు అంటే మీరు బిర్యానీ రైస్ అయినా తీసుకోవచ్చండి. మనం తీసుకున్న బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని పెద్ద గిన్నెలో పెట్టుకోవాలండి. రైస్ అనేది ఫ్రీగా ఉడికే విధంగా చూసుకోవాలి. కొంచెం ఎసరు కూడా ఎక్కువగా పోసుకొని 2 పచ్చిమిర్చిని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఒక గుప్పెడు పుదీనా కొత్తిమీర తరుగుని వేసుకోవాలండి. అలాగే ఒక 10 లేదా 12 మిరియాలు, 2 బిర్యానీ ఆకులు, హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. రైస్ అనేది ఎక్కడ అంటుకోకుండా ఉండడానికి ఒక 1.5 స్పూను ఆయిల్ వేసుకోవాలండి. అలాగే 2 చిన్న ఇంచు దాల్చిన చెక్క, లవంగాలను కూడా వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని అంతా కూడా బాగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువగా మిక్స్ చేయకూడదు, బియ్యం అనేది విరుగుతాయి అన్నమాట. ఇలా చక్కగా మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ మీద అరగంట తర్వాత ఇప్పుడైతే మనం చికెన్ వండుకోవడానికి ఒక కడాయి పెట్టుకోవాలండి. ఇది బిర్యానీకి దమ్ చేసుకోవడానికి సరిపడంత పెద్దది ఉంటే దాన్నే తీసుకొని ఇలా చికెన్ వండుకోవడానికి పెట్టుకోండి. ఇందులోకి ఒక 8 లేదా 10 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందన్నమాట, ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా మనం వేయించుకోవాలి కదండి. దాని తర్వాత ఇదే ఆయిలే మనకి చికెన్ వండుకోవడానికి కూడా సరిపోతుంది. ఇందులోకి పెద్ద ఉల్లిపాయలు ఒక 3 ఇలా బాగా సన్నగా తరిగేసుకొని వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయలు మాడిపోకుండా మంచిగా గోల్డెన్ కలర్లోకి వస్తాయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని కొన్ని ఉల్లిపాయల్ని పక్కకు తీసేసుకొని మిగిలిన ఉల్లిపాయల్ని అలాగే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి బాగా పండిన 2 టమోటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే స్లైసర్తో కట్ చేస్తున్నానండి, బాగా సన్నగా వస్తాయని చెప్పేసి. ఈ టమోటాలు కూడా బాగా చక్కగా సాఫ్ట్ అయిపోతే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకోవాలండి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఇంకొక స్టవ్ మీద మనం రైస్ని కూడా పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఈ చికెన్ మనకి బాగా ఉడికిపోయి రెడీ అయిపోయేలోపు రైస్ కూడా ఉడికిపోతుందన్నమాట. హై ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ చికెన్ ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా చక్కగా బియ్యం అనేది మనకి ఒక 80% ఉడికిన తర్వాత ఒక చిల్లుల గిన్నెలోకి వడపోసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక 15 నిమిషాల్లోపే మనకి చికెన్ కూడా చక్కగా ఉడికిపోతుందండి. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చికెన్ బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఉన్న చికెన్ని పక్కకు ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. 4-5 ముక్కలు కింద ఉంచి కొంచెం గుజ్జును ఉంచేసుకోవాలండి. ఇలా నేనైతే చికెన్ వండిన పాత్రలోనే బిర్యానీ దమ్ చేస్తాను ఎప్పుడు కూడా. ఇలా చేయడం వల్ల ఏంటంటే బిర్యానీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ గుజ్జు అంతా కూడా బిర్యానీకి బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న చిల్లుల గిన్నెలో వడపోసుకున్న రైస్ ఉంటుంది కదండి, దాన్ని ఒక ప్లేట్తో చక్కగా పొడి పొడిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 స్పూన్ల నెయ్యి తీసుకోవాలండి, వేడి నెయ్యి. అందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి. ఎలాంటి ఫుడ్ కలర్స్ వేసుకోకుండా ఇలా పైన అంతా కూడా ఈ విధంగా వేసేసుకొని కొంచెం
గరం మసాలాని అలాగే కొత్తిమీర పుదీనా తరుగుని వేసేసుకోవాలి. దాని మీద మళ్ళీ కొంచెం చికెన్ వేసేసుకోవాలండి. చికెన్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసేసుకొని ఇలా ఒక 2 లేయర్సా 3 లేయర్సా మీరు తీసుకున్న చికెన్ అలాగే రైస్ క్వాంటిటీకి బట్టి ఇలా లేయర్స్ వేసుకొని పైన కూడా మనం బాగా గరం మసాలాని అలాగే నెయ్యి అలాగే పసుపు కలుపుకున్న దాన్ని వేసేసుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పక్కకు తీసాం కదండి, వాటిని కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర తరుగుని వేసేసుకొని మీకు ఇష్టమైతే కొన్ని వేయించిన కాజులు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఆవిరి బయటికి పోకుండా దీని మీద బరువైన వస్తువుని పెట్టుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే దమ్ చేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆపిన వెంటనే మనం మూత తీయకూడదు ఎప్పుడు కూడా బిర్యానీకి. ఇంకొక 10-15 నిమిషాలు వదిలేయాలండి. దాని తర్వాత మనం మూత తీసి చూస్తే చూడండి ఎంత ఎమ్మీగా ఉందో కదా. అచ్చం మనం రెస్టారెంట్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత చక్కగా పొడిగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.